వద్దంటుందట. తాత్కాలిక పర్మిట్లపై ఉన్న 50 లక్షల మంది భవిత ప్రశ్నార్థకం. వచ్చే ఏడాది ఆఖరుకు ముగియబోతున్న వారి పర్మిట్ల గడువు. విద్యార్థులు గడువు పెంచుకోవద్దు. వలస చట్టాలపైన దూకుడు. ఆర్థిక ఇబ్బందులతో శాశ్వత తాత్కాలిక రెసిడెన్స్లో భారీ కోత. మా దగ్గర వద్దు, మీరు వెళ్ళిపోండి అని కెనడా చెప్తున్నదట. సో అక్కడ దాదాపుగా ఈ టెంపరీ పర్మిట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 50 లక్షల మంది ఉన్నారట. చాలామంది గడువు, కొన్ని లక్షలాది మంది గడువు నెక్స్ట్ ఇయర్ డిసెంబర్కి ముగుస్తుందట. నెక్స్ట్ ఇయర్ అంటే 2025 డిసెంబర్కి. సో మరి వాళ్ళంతా ఎక్కడ పోవాలా? ఏం జరుగుతుంది? కెనడాలో ఉన్న వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ఇగో, తాత్కాలిక పర్మిట్లపై కెనడాలో ఉంటున్న లక్షలాది మంది భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వలస విధానంలో కొత్త పాలసీలు తీసుకొచ్చిన నేపథ్యంలో వారిని దేశంలో కొనసాగనిస్తారా లేదా అవన్నీ రద్దవుతాయా అనే దానిపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంటే అన్ని లక్షల మందిని ఒకేసారి ఎట్లా తొలగించుకుంటారు? ఆయా కంపెనీలో ఆయా దీంట్లో పనిచేస్తున్న వాళ్ళు వెళ్తే ఆ దేశానికి కూడా నష్టమే కదా. వచ్చే ఏడాది ఆఖరికి సుమారు 50 లక్షల తాత్కాలిక పర్మిట్లకు గడువు తీరిపోతోంది. ఇందులో వర్క్ పర్మిట్ పైన, స్టడీ పర్మిట్ పైన ఉన్నవారితో పాటు శరణార్థులు కూడా ఉన్నారు. కెనడా ప్రస్తుత పరిస్థితుల్లో వీరందరికీ మళ్లీ పర్మిట్లు కొనసాగించే పరిస్థితి కనిపించట్లే. వలస వచ్చిన వారు స్వచ్ఛందంగా తిరిగి వెళ్ళిపోతారని కెనడా ప్రభుత్వం కూడా భావిస్తోంది. ఇదే విషయాన్ని కామన్ ఇమిగ్రేషన్ కమిటీ సమావేశంలో ఇమిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ కూడా తెలిపారు. గత వారం జరిగిన ఆ సమావేశంలో కన్జర్వేటివ్ ఎంపీ టామ్ కిమియోక్ ఈ అంశాన్ని లేవనెత్తారు. తాత్కాలిక పర్మిట్లపై ఉన్న సుమారు 49 లక్షల మందిని అవసరమైతే దేశం నుంచి పంపించడానికి సిద్ధంగా ఉన్నారా అని ఒక ఎంపీ అడిగిండట. దీనికి మిల్లర్ సమాధానమిస్తూ కెనడియన్ బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ వలస చట్టాలను అమలు చేయడంలో చురుగ్గా పనిచేస్తోంది. అయినా చాలామంది స్వచ్ఛందంగానే దేశాన్ని వదిలి వెళ్ళిపోతారని భావిస్తున్నాం. అలాగే స్టూడెంట్ వీసా పైన ఉన్న సుమారు 7,66,000 మందికి డిసెంబర్ 2025తో గడువు ముగుస్తున్న నేపథ్యంలో వారిని ట్రాక్ చేస్తుందా అన్న ప్రశ్నకు కూడా మార్క్ మిల్లర్ జవాబిచ్చారు. కొంతమంది విద్యార్థులు వారి పర్మిట్స్ను పునరుద్ధరించుకుంటారని లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటారని, ఇలా చేయడం వల్ల వారి పర్మిట్ల గడువును పెంచుకునే అవకాశం ఉందన్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను కెనడా మీడియా నేషనల్ పోస్ట్లో ఆయన షేర్ చేసిండట. ఇబ్బంది ఎవరికంటే భారతీయులకే ఎక్కువ ఇబ్బంది అట, వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. దాదాపు 2022లో మొత్తం భారతీయులు 27% ఉన్నారట శాశ్వత రెసిడెన్స్లో. అయితే తాత్కాలికంగా పర్మిట్లు పొందిన వారిలో భారత జాతీయులు ఎంతమంది అనేది ఇంకా లెక్కలు లేవట. సో ఇది అక్కడ కెనడాలో ఉన్న వాళ్ళ పరిస్థితి. మన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ మిగతా వార్తల్లో కొత్త వార్తలు ఏమున్నాయి? ఇవన్నీ చదివిన వార్తలే.